వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలందరూ కూడా హాస్టల్లో సెట్ అయిపోవడానికి కొంచెం టైం పడుతూ ఉంది. వాళ్ళకు ఒకవేళ ఇంకా కూడా వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పడుతూ నేను డిప్రెషన్లో ఉన్నానమ్మా, నాకు చాలా స్ట్రెస్గా ఉంది, నేను చదవలేకపోతూ ఉన్నాను అనేటటువంటి టాపిక్ ఏదన్నా తెస్తే వీడి దగ్గర మనం కన్నా కొంచెం పొలైట్గా మాట్లాడామంటే వాళ్ళు వచ్చేస్తారు అనేటటువంటి ఆలోచనతో కాకుండా పేరెంట్స్ నీకు దేనివల్ల స్ట్రెస్ అనిపిస్తుంది, నీకు ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యావు కాబట్టి, కొత్తగా ఇంటికి దూరంగా ఉన్నావు కాబట్టి, కొత్తగా పేరెంట్స్కి దూరంగా ఉన్నావు, కొత్త ఫ్రెండ్స్, కొత్త వాతావరణం, కొత్త సబ్జెక్ట్ కాబట్టి నీకు కొంచెం అలా అనిపిస్తుంది నాన్న. కొద్ది రోజులు కన్నా చదివావు, కొద్ది రోజులు అడ్జస్ట్ అయిపోయావు అంటే నీకు మంచిగా అనిపిస్తుంది, మంచి ఫ్రెండ్స్ వస్తారు, మంచి లైఫ్ ఉంటుంది అనే విధంగా చెప్పి ఆ స్ట్రెస్ గల కారణం కనుక్కోవాలి. అలా కాకుండా పక్కింటోళ్ళు చూడు ఎన్ని రోజుల నుంచి హాస్టల్లో లేరు, పక్కింటి పిల్లలకు చూడు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో, నీకు నిన్న కాక మొన్న పోయావు అప్పుడే అంత నీకు స్ట్రెస్ అనిపిస్తే, ఇంటర్మీడియట్కి ఇంత స్ట్రెస్ అనిపిస్తే నీకు ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్స్ నువ్వేం చదువుతావు, నీ వల్ల ఏమవుతుంది? ఇది ఇంకా 25%, 100% స్ట్రెస్ అనేది ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉందని ఇక్కడ ఒక భూతాన్ని చూపిస్తూ ఉన్నాం. కానీ మొన్నటి వరకు ఏం చెప్పాం, 10th క్లాస్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నాన్న, చదవని అవసరం లేదు. ఇప్పుడు నువ్వు 6 సబ్జెక్ట్స్ చదువుతావు, ఇంటర్మీడియట్లో వచ్చేసి మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథ్స్, సైన్స్ తీసుకుంటే సైన్స్ అని చాలా సింపుల్గా చెప్పి వదిలేస్తుంటాం పిల్లలకి. మరి ఇంటర్మీడియట్లో అడుగు పెట్టిన తర్వాత వాళ్ళకి అక్కడ లోతు ఎంతో తెలిసి ఉంటుంది. తెలిసిన వెంటనే వాళ్ళు ఏమడుగుతారు, చాలా స్ట్రెస్గా ఉంది. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్లో మనం ఏం చెప్పాం, 10th ఒక్కటే కష్టపడి చదువు, తర్వాత ఆడుతూ పాడుతూ కంప్లీట్ చేయొచ్చు అని చెప్పుకుంటాం. మరి అలాంటి మైండ్ సెట్లో నుంచి ఒక్కసారిగా ఇంటర్మీడియట్ సిలబస్ చూసిన తర్వాత స్ట్రెస్సే వస్తుంది కదా. ఫస్ట్ మనం 10th క్లాస్లో మనం చేసినటువంటి తప్పే అది, ఇది అయిపోయినా తర్వాత ఏముండదు అది. కానీ ఇంటర్మీడియట్ అయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎంత స్ట్రెస్ ఉంటుంది అని అంటూ ఉన్నాం. ఈ రెండూ కూడా తప్పే. ఇప్పుడు వాళ్ళకు స్ట్రెస్ గల కారణం కనుక్కొని ఎవరు చెప్పితే వాళ్ళకి అర్థమవుతుందో వాళ్ళ చేతగానే చెప్పించి ఒక 2 minutes వాళ్ళతో టైం ఇన్వెస్ట్ చేసి, టైం స్పెండ్ చేసి మనం మాట్లాడగలిగినట్టయితే వాళ్ళు నిజమే కదా, నేను కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి, కొత్త సబ్జెక్ట్ కాబట్టి, కొత్త వాతావరణం కాబట్టి, కొత్త ఫ్రెండ్స్ కాబట్టి, కొత్త ఫుడ్ కాబట్టి నేను ఈ విధంగా ఫీల్ అవుతూ ఉన్నానేమో అని వాళ్ళు అనుకున్నారు అంటే, అగ్రీ చేశారు అంటే 100% వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఎవరితో కంపేర్ చేయొద్దు. హయ్యర్ ఎడ్యుకేషన్స్ గురించి ఇప్పుడే మాట్లాడి భయపెట్టొద్దు. ఎందుకంటే తర్వాత కూడా వాళ్ళు ఆ స్టేజ్కి కూడా వెళ్ళాలి కదా, అప్పుడు మళ్ళీ ఇంకా వాళ్ళు మనకు కంప్లైంట్స్ ఉంటాయి కదా. అలా కాకుండా ఈరోజు వాళ్ళ స్ట్రెస్ ఎందుకు వచ్చింది, అది ఏ విధంగా చేస్తే పోతుంది అనేటటువంటి విషయం మాత్రమే కనుక్కొని వాళ్ళకి చెప్పితే గన వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అయిపోతారు. కొద్ది రోజులు వాళ్ళు స్టడీస్లో పడిపోయారు అంటే ఆటోమేటిక్గా పేరెంట్స్తో మాట్లాడడానికి కూడా వాళ్ళకి టైం దొరకలేదుమా అని చెప్పేటటువంటి స్థాయికి వాళ్ళు వస్తారు. హాస్టల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం లోన్లీగా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్ కొద్దిమంది పరిచయం అయిన తర్వాత వాళ్ళకి హ్యాపీగా అడ్జస్ట్ అవుతారు. థ్యాంక్ యూ.